పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు మన కొరకు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తాను పిల్లరా. బైబిల్స్ ఉన్న వారు చూడండి. సకల సమస్యలకు పరిష్కారముగా, సకల ప్రశ్నలకు జవాబుగా, మనకు బలముగా, మన జీవితాలకు జయముగా, నమ్మిన వారి చేతిలో ఖడ్గముగా, నడవటానికి దీపముగా దేవుడు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం 37, 38 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచెను అని యెషయా మరొక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. దేవుడి పరిశుద్ధ లేఖనాలు మనందరి వినికిడిలో, ధ్యానములో దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ ఈ రాత్రి మనకు ఉపదేశించునుగాక, బోధించునుగాక. చిన్న మాట ప్రార్థన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, నీకు స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నామయ్యా. గొప్ప తండ్రి, మీరు మమ్మలను ప్రేమించి నాయన, గొప్ప రక్షణ నాయన మాకు ఇచ్చిన ఆయన, నీ పిల్లలుగా పిలువబడే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు నాయన మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కన్న తండ్రి, అల్పుడను, అయోగ్యుని నాయన ప్రభా, ఇదిగో నాయన పాపిని, నీకు దూరంగా ఎడముగా అయా లోకస్తునిగా ఉన్నటువంటి నన్ను నాయన దర్శించి ప్రభా, ఆ నాశన కోపంలో నుంచి నాయన, ఆ నరకంలో నుంచి బయటకు తీసి నాయన నీ గొప్ప విలువ నాయన రక్షణ ఇచ్చి అయా నీ సేవకునిగా బ్రతికే కృపను నాయన అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు 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 చెల్లిస్తున్నానయ్యా. నువ్వు చేస్తూ ఉన్నా, చేయబోతున్న ప్రతి మేలు కొరకు తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. అయా ఉన్నతమైన పిలుపు అన్నాడు పౌలన్న, పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు, పరిశుద్ధమైన పిలుపు అన్నాడయ్యా. ఆ పిలుపుతో నాయన మీ దాసుని పిలిచి ఈ ఘనమైన పనికి నియమించిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ నెలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, ప్రతి సంవత్సరం ప్రభా ఇలాగు నాయన అక్టోబర్ మాసం అంతా కూడా ప్రార్థనా మాసంగా నాయన ఏర్పాటు చేసుకొని మీ సన్నిధిలో ఉండడానికి నాయన, నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక సంవత్సరం ఈ రీతిగా నాయన ఈ అక్టోబర్ మాసంలో తండ్రి, ఈ నెల ప్రారంభించి కూడా నాయన వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయ్యా తండ్రి. నీ పాదాలకు వందనాలు. ఎక్కువ దినాలు ప్రభా, వర్షంతో కూడుకున్న దినాలు ఈ అక్టోబర్లో ఉన్నాయి ప్రభా. అయినప్పుడు కూడా ప్రతిదినం నీ సన్నిధిస్తూ నాయన నీ వాక్య ప్రత్యక్షత, నీ ముఖకాంతిని మాకు చూపిస్తూ తండ్రి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, అనేకమైన సంగతులు మాకు బోధించి నేర్పించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. అయా ఈ 29వ దినంలో కూడా మమ్మల్ని తీసుకొచ్చిన నీ ప్రేమ కొరకు మీకు స్తోత్రాలు అయా. ఉదయకాల కూడికలో ప్రభా తోడుగా ఉన్నావు తండ్రి. ఈ రాత్రి మరొక మారు ప్రభా ఆయా పరిస్థితులు నాయన, శరీరము అయా సహకరించకపోయినా ప్రభా నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకు నాయన, స్వరము వాయిస్ నాయన సహకరించకపోయినా నీ సన్నిధిలోకి తీసుకొచ్చినందుకు నాయన మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆశతో ఆసక్తితో వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు ప్రభా నా కొరకు రాలేదు, నీ సన్నిధి కొరకు వచ్చారయ్యా, నీ వాక్యం కొరకు వచ్చారయ్యా, నీ మాట కోసం వచ్చారయ్యా. నువ్వు తాకాలని అయ్యా వాళ్ళు వచ్చారు ప్రభా, నువ్వు ముట్టుకోవాలని బిడ్డలు వచ్చారయ్యా, నువ్వు నీ ఆశీర్వాదం పొందుకోవాలని వచ్చారయ్యా. నీ పాదాలకు వందనాలు. నీ వాక్యపు వెలుగులో మాకేది జరగాలని మేము ఆశించామో అదంతా ఈ రాత్రి కాలం జరుగునుగాకయ్యా. నీ వాక్యం వెల్లడై ప్రతి బిడ్డను ముట్టుకొనుగాకయ్యా.
పరిశుద్ధాత్మదేవా అయ్యా నువ్వు సహాయం చే. నీ వాక్యానికి ఆ శక్తి ఉందయ్యా, నీ వాక్యానికి ఆ బలం ఉందయ్యా. మీరు వెళ్ళండి చెప్పమన్నావు నాయన. తర్వాత జరిగే పని నేను చేస్తానన్నావయ్యా. ఆనాడు అపోస్తలు అలా జరిగిందయ్యా. వాళ్ళు బయలుదేరి నీ వాక్యం ప్రకటించారు నాయన. వెనువెంట నువ్వే గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటా చెప్పబడిన వాక్యాన్ని స్థిరపరిచేవయ్యా. ఈ రాత్రి అలాగూ జరుగునుగాక. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయి. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, శక్తినివ్వండి, జ్ఞానం ఇవ్వండి, బలం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి నాయన. మా అందరితో మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును ప్రాణప్రియుడు, మా రక్షకుడైన, మా విమోచకుడైన, మా సహాయకుడైన, మా ప్రియుడైన యేసునాథుని పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది పిల్లరా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు ఆయన పరలోకంలో ఉండి దేవుడయుండి మహిమ కలిగి ఉండి మరి తండ్రి కుడిపాశ్వాన ఉండి మరి మనందరి రక్షణ కొరకు దానంతటిని కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనే మాట ఉంది. పిల్లరా, ఏదన్నా లాభం అనుకుంటే పిల్లరా మనం దేన్ని కూడా నష్టపరుచుకోలేం. కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, మరి ఏదన్నా దైవ సంబంధమైన కార్యక్రమం ఉంది, ఒక పరిచర్య ఉంది, మనం వెళ్ళాలంటే దానికంటే ముందుగా ఏదన్నా లాభకరమైన పని కనుకుంటే ఈ పరిచర్య ఎటుపోయిద్దో, ఈ ప్రార్థన ఎటుపోయిద్దో, ఈ పని ఎటుపోయిద్దో. సేవకులు కూడా ఉన్నారు కొంతమంది. ఒక చోట ప్రేయర్ అని ఏర్పాటు చేసుకుంటాం, ఆ ప్రార్థన కొరకు అక్కడ ఏర్పాటు అంటే అక్కడ ఉదయకాలం కదా, ఆ డే టైంలో మనం అందరం కలిసి ప్రేయర్ చేసుకుందాం, దేవుని కృపను పొందుకుందాం, శక్తిని పొందుకుందాం, వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనం నేర్చుకుందాం అని అనుకుంటాం కదా. ఒక దినము ఏర్పాటు చేయబడిద్ది. అయితే ఆ దినానికి కంటే ఎవరన్నా గబక్కన ఫోన్ చేసి ఇంకా వేరే విధంగా చెప్పారనుకో, లాభకరమైనది ఏది వచ్చిందనుకో, ఇక ఈ ప్రార్థన కూటం ఎడిపోయిద్దో అదో ఆ తర్వాత పెట్టుకుందాని కూటం అడిపోతే డబ్బులు వస్తాయి అనేటువంటి వాళ్ళు ఎంతమంది దేవుని పిల్లలు, ఎంతమంది సేవకులు కదా. ఏదన్నా లాభం కనుక మనకుంటే, మేలేదన్నా జరిగితే ఈ పనిని మనం ఊరక తీసేసుకుంటాం. అరే తర్వాత ముందర అటు పోతే కొద్దిగా లాభం డబ్బులు వస్తాయి అని పిల్లరా. కానీ ప్రభువుని గురించి, మన ప్రభువుని గురించి మనం ఆలోచిస్తే నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అన్నాడు. అది భాగ్యంగా దేవుడు ఎంచుకోవాలా. ఏందంట? మహిమలో ఉండడం, పరలోకంలో ఉండడం, తండ్రి సింహాసనం పక్కన కూర్చోవటం, ఇదంతా భాగ్యం అనిపించుకోలేదంట. దానికంటే నువ్వే ముఖ్యం అయ్యావు దేవునికి. దేవునికి స్తోత్రం. ఆ పరలోకం కంటే, మహిమ కంటే, తండ్రితో పాటు కూర్చోవటం కంటే కూడా నువ్వే ఆయనకి ఎక్కువయ్యావు. దేవునికి స్తోత్రం. నువ్వే కావాల్సి వచ్చి ఆయన దానంతటిని విడిచిపెట్టి నీకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. స్తోత్రం చెబుతారా? చప్పట్లు కొడతారా? యేసయ్యా నీకు మహిమ కలుగునుగాకయ్యా. నా పట్ల నీకున్న ప్రేమయ్యా, నా పట్ల నీకున్న ప్రేమ అది ఊహించలేనిది, అది వర్ణించలేనిది, విలువ కట్టలేనిది. అది గొప్ప ప్రేమ, గొప్ప ప్రేమ. మనం ఎలాంటి వాళ్ళమైనప్పుడు కూడా ఆ ప్రేమ తొలగిపోలా. నీ పట్ల, నా పట్ల అలాంటి ప్రేమ కలిగి ఆ ప్రేమని పిల్లరా ఒరిజినల్ భాషలో ఏమన్నారంటే అగాపే అన్నారు. గ్రీకులో ఆ మాటకు అర్థం ఏంటంటే అగాపే. చాలా మంది నేను 3 సార్లు పెట్రోల్ పోయించుకోవటానికి వెళ్ళినప్పుడు అప్పుడు పాత బండి మీ వెనక మీద అగాపే అని ఉండేది. వాళ్ళు అడిగేవాళ్ళు, బ్రదర్ ఈ మాట ఏమిటి, ఈ మాట ఏంటి, ఏదన్నా పురుషుని పేరా, స్త్రీ పేరా, ఏంటి ఇదంటే అప్పుడు వాళ్ళకి కొద్దిగా చెప్పేవాడిని. 2-3 సార్లు అలా చెప్పా. బాబు ఈ మాట అర్థం ఏంటంటే దీనికి ప్రేమ అనే మాట. ఈ మాట గ్రీకు మాట, గ్రీకులోంచి వచ్చింది. గ్రీకులో దేవుని ప్రేమని ఏమంటారంటే అగాపే అంటారు. అగాపే అంటే ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ. అది అగాపే అంటే దేవుని ప్రేమ. ప్రేమలు చాలా ఉన్నాయి కదా. తల్లి బిడ్డల మధ్యలో ప్రేమ కదా, భార్య భర్తల మధ్యలో ప్రేమ, తోబుట్టువుల మధ్యలో ఉండే ప్రేమ, బంధువుల మధ్యలో ఉండే ప్రేమ, ఉన్నాయి ప్రేమలు. ఈ ప్రేమలన్నీ కూడా ఎలాంటి, ఎక్కడ దాకేంది? కబరస్థం దాకేగా. ఎక్కడ దాకంటే వెనకే ఉంది మన వెనక, అక్కడ దాకేగా ఈ ప్రేమలన్నీ. కానీ దేవుని ప్రేమ కడవరకు నిలిచి ఉండును. అది ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ.
ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది తరయందించలేనిది. ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది ధరయందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరగిపోవును. ధరణిలోని ప్రేమలన్నీయు తరగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరినమా. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. దేవునికి స్తోత్రం. అంత ప్రేమ నీ మీద, అది అంత ప్రేమ. ప్రేమను బట్టే ఆయన సమస్తాన్ని కూడా త్యజించి ఆయన నీ కోసం వచ్చాడు. నీ కోసం వచ్చి మానవునిగా ఈ లోకంలో పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు ప్రజలు నమ్మాలి, ప్రజలు రక్షణ పొందాలి, ప్రజలు మేలు పొందాలి, నిత్య జీవానికి వారసులు కావాలి అని అనేక రీతులుగా అనేక విధములుగా ఆయన మాట్లాడుతున్నాడు. అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. అవునా? ఆయన ఈ లోకానికి వచ్చాడు, మహిమనంతా విడిచిపెట్టి మానవునికి వచ్చి ప్రజలు మరి రక్షణ పొందాలి, ప్రజలు మేలు పొందాలి, ప్రజలు నిత్య జీవానికి వారసులు కావాలి, ప్రజలు సాతాను చేతులోంచి విడిపించబడి దేవుని దగ్గరకు రావాలి అని పిల్లరా యేసు ప్రభు అనేక విధాలుగా బోధించాడు కదా. బోధించాడు. ఆయన బోధ వారి పరిచయుల వలె లేదంట, అధికారంతో కూడినదిగా ఉందన్నాడు. యేసయ్య బోధ ఎలాగుందటమ్మా? ఒక్కసారి పిల్లరా మత్తయి సువార్తలోకి రండి మీరు. ఒకసారి మత్తయి సువార్త, దేవునికి స్తోత్రము, 7వ అధ్యాయము చివరి మాట చూడమ్మా. 7వ అధ్యాయము. యేసు ఈ మాటలు చెప్పి జనసమూహములు బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన శాస్త్రుల వలె కాక, అది వారి శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వాని వలె, దేవునికి స్తోత్రం, వాళ్ళకలా బోధించాడు. ఆయన మాట్లాడాడు పిల్లరా. ఆయన మాట్లాడితే ఆయన మాటల గురించిన సాక్ష్యం కూడా చూడండి ఒకసారి. ఆయన మాటలు ఎలాగున్నాయంటే యోహాను సువార్త 7వ అధ్యాయము, దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి మీరు గమనిస్తే పిల్లరా 47 చదవమ్మా. అయ్యా 46 కూడా చదవమ్మా. అసలు 45 కూడా చదువు. పైకి పోతానే వచ్చినారు కదా. చదువాము ఇప్పుడు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు నిద్రపోయిరి. ఏమ్మా వచ్చినప్పుడు ఏమయ్యారు వాళ్ళు? అట్టుంది ఈ రాత్రి నాకు ఎందుకు అట్ట అనిపిస్తుంది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. నేను ఊరుకోను, జాగ్రత్త. మీరెంత మౌనం అయిపోతే నా వాయిస్ అంత పెరిగింది పైకి. మర్యాదగా దేవుని వాక్యం వినండి, మేలు పొందిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చదువమ్మా. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును, అది సంగతి. యేసు ప్రభువు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరా, అట్లా ఉంటాయి పిల్లరా. యేసు ప్రభుని పట్టుకురమ్మని బంట్రోతుల్ని అంటే పోలీసుని పంపారమ్మా. పోలీసులు యేసు ప్రభుని పట్టుకోవటానికి వచ్చారు. మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాను. బంట్రోతులు అంటే సైనికులు అన్నమాట. యేసు ప్రభుని అరెస్టు చేసి తీసుకురమ్మని పంపించారు. ఈ పోలీసులు వచ్చేటప్పుడు కల్లా యేసు ప్రభు వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం చెబుతుంటే పిల్లరా ఏం జరిగిందంటే తీసుకొచ్చిన బేడీలు పక్కనేసారు.
వీళ్ళు కూడా బోధ వినటం మొదలుపెట్టారనమాట. యేసు ప్రభు మాటలు వినటం మొదలుపెట్టారు. ఇక అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు కదా పెద్దోళ్ళు, తీసుకెళ్లకుండా మామూలుగా వెళ్ళారు. అప్పుడు వాళ్ళు అడిగారు పెద్దోళ్ళు, ఎందుకు మీరు పని నుంచి తీసుకురాలేదు, ఆయన మీరు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నా కదా, ఎందుకు తీసుకురాలేదంటే వాళ్ళు చెబుతారు కదా, అయ్యా తీసుకువద్దామని పోయామయ్యా, ఆయన మాట్లాడుతుంటే ఆ మాటలు ఏందో కానీ ఆయన ముట్టుకోవటం కూడా మాకు ఇష్టం లేకపోయిందయ్యా, దేవునికి స్తోత్రం. అది ఆయన మాట్లాడుతుంటే అమ్మో ఆ మాటలు అద్భుతంగా ఉన్నాయి, నిత్య జీవపు మాటలు ఇవన్నీ. యేసు ప్రభు మాటలు ఏ మాటలు మెలకు ఆయన మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ కూడా మాట్లాడలా, ఆయన బోధించినట్లు ఎవరు ఎన్నడూ బోధించలా. ఇలాంటి వచనమే యోహాను 9లో ఉన్నది. లోకం పుట్టినది మొదలుకొని గుడ్డివాని కళ్ళు తెరిచినట్టు, పుట్టు గుడ్డివాని కళ్ళు తెరిచినట్టు ఎప్పుడు వినలేదు. అది అన్నమాట. అంటే ఆయన చేసిన పనులు. ఎందుకు ఇలాగన్నీ చేశాడు ప్రభు, ఎందుకు బోధించాడు, ఎందుకు సూచక్రియలు, ఎందుకు అద్భుతాలు, ఎందుకు ఇలా చేశాడంటే ప్రజలు రక్షణ పొందాలని, ప్రజలు దేవుని చెంతకు రావాలని, ప్రజలు సాతాను సంఖ్యలు తెంచుకొని వెలుగులోకి రావాలని. ఇది ఆయన ఉద్దేశం. ఆయన మాట్లాడినా, బోధించినా, సూచక్రియలు చేసినా, అద్భుతాలు చేసినా వీటన్నిటికీ వెనుకున్న కారణం ఏంటి? ప్రజలు మేలు పొందాలి, ప్రజలు రక్షణ పొందాలి, ప్రజలు చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి. నేను వెలుగుగా వచ్చాను, చీకట్లో నడవకుండునట్లు నేను లోకానికి వెలుగుగా వచ్చాను అన్నాడు యేసయ్య. అయితే పిల్లలు ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయారంట, అర్థం చేసుకోలేక. అదే పిల్లలు మనం చదువుకున్న మూలవాక్యం మళ్ళీ చదవండమ్మా. మనం చదువుకున్న మూలవాక్యంలో పిల్లరా ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను అది విశ్వాసం ఉంచాల. ఎన్ని గొప్ప సూచక్రియలు చేస్తున్నాడో ప్రభు, కానీ నమ్మలేకపోతున్నారు, మనుషులు నమ్మలేకపోతున్నారు కదా. కారణం ఏంటి? దుష్టుడైన సాతానుడు. అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఆలోచించాలా, అర్థం చేసుకోవాలా, మనం పరిశీలించాలా, పరీక్షించాలా. రష్యా దేశంలో బాగా ప్రభువు నమ్ముకున్నారంట, ఎక్కువైపోయారంటయా. ఎక్కువైపోతే అక్కడున్న ధనవంతుడైన ఒక నాస్తికుడు తన ప్లీడరు మరి లాయర్ను పిలిచి అన్నాడంట, నువ్వు ఇలా కోర్టుకు వెళుతూ వస్తున్నప్పుడు, కేసులు చేస్తున్నప్పుడు నీకు ఎంత వస్తాయి అన్నాడంట. సార్ ఇలా వస్తాయి అన్నాడు. అయితే నేను ఒక పని చెబుతాను, చేస్తావా? నీకు అంతగా డబల్ ఇస్తానన్నాడంట. ఏం చేయాలో చెప్పన్నాడంట. ప్రస్తుతం రష్యా దేశం అంతా కూడా మరి యేసు ప్రభుని బాగా నమ్ముకుంటున్నారు. ఇదేమో కమ్యూనిస్టు దేశం, ఇది నాస్తిక దేశం. ఇక్కడ ఈ రిలీజియన్, ఈ మతం ఉండొద్దు, ఈ మతమే కాదు ఏ మతం ఉండొద్దు. కాబట్టి నీకు ఒక పని చెబుతాను, నువ్వేం చేస్తావంటే వాళ్ళు అధికంగా ప్రేమించే బైబిల్ ఒకటి ఉందిగా, ఆ బైబిల్ ఒక కొత్తది కొనుక్కొని ఏం చేస్తావంటే నువ్వు ఇక ఏం చేస్తావంటే బైబిల్ నేను ఎందుకు నమ్మడం లేదు అని టైటిల్ పెట్టుకో, చెప్పి ఇక అందులో ఉన్న తప్పులు అన్నీ వరుస పెట్టి రాయన్నాడంట. నీ పని ఏంది? బైబిల్ తీసుకొని చదువుతా, ఇక అందులో ఉన్నటువంటి తప్పులన్నీ నువ్వు రాయాలి. నేను బైబిల్ ఎందుకు నమ్మడం లేదంటే అని టైటిల్ పెట్టి నువ్వు రాయటం మొదలుపెట్టు. ఇక నీకు అవసరమైన జీతం అంతా నేను ఇస్తాను పో. ఇక నీ పని ఇది, అర్థమైందా? ప్రజలను దేవుని వైపు తిరిగిన వాళ్ళు మళ్ళించాలి. నీ పని అది, మనం మళ్ళించాలి. మన దేశాన్ని మళ్ళీ మనం బాగు చేసుకోవాలి. కాబట్టి నీ పని ఇది. అది తప్పుగా నిరూపించి రాయాలి నువ్వు, అంతే. అది పరిశుద్ధ గ్రంథం కాదు, సత్య గ్రంథం కాదు, ఏం కాదు. అది అసత్య గ్రంథం, అబద్ధ గ్రంథం అని నువ్వు రాయటం మొదలుపెట్టిక నీకు ఎంత కావాలో అంత ఇస్తానన్నాడంట. ఇంకేం కావాలి? లాయర్కి కూర్చున్నాడు, ఇక పని లేదు, పాట లేదు. ఇక బైబిల్ తీసుకున్నాడు, చదవటం మొదలుపెట్టాడు. ఒకసారి చదివాడు, 2 సార్లు చదివాడు, 3 సార్లు చదివాడు, 4 సార్లు చదివాడు, 5 సార్లు చదివాడు. చదువుతుంటే విశ్వాసం పెరుగుతుంది, చదువుతుంటే జ్ఞానం పెరుగుతుంది, చదువుతుంటే డౌట్లని, సందేహాలని తీర్చబడుతున్నాయి. సందేహాలు కలగటం కాదు, సందేహాలన్నీ తీర్చబడుతున్నాయి అంట. అంటే ఉంది కదా ప్రతిదానికి. అసలు లోకం ఏంటి, అసలు ప్రథమ మానవుడు ఎవరు, పాపం ఎందుకు వచ్చింది, మరణం ఎందుకు వచ్చింది, ఇన్ని భాషలు ఎందుకు ఉన్నాయి, మరి దేనికైనా ఆన్సర్ బైబిలే. అందుకే నేను ప్రతి వాక్యోపదేశాన్ని ముందుగా ఈ 2 మాటలు మీ చెప్పిస్తా.
బైబిల్ పట్ల నా విశ్వాసం ఏందో అది కూడా మీ విశ్వాసం అయి ఉండాలి. బైబిల్ పట్ల నా విశ్వాసం ఏంటంటే ఇది సకల సమస్యలను పరిష్కరించింది, సకల ప్రశ్నలకు ఇందులో ఆన్సర్ ఉంది. అది నా విశ్వాసం. అదే మానవునిగా న్యాయంగా మనిషి అడిగే ప్రతి ప్రశ్నకు బైబిల్ సమాధానం చెప్పింది. బైబిల్ సమాధానం చెప్పింది. కాబట్టి ఆయన చదువుతున్న కొలది ఈ సందేహాలన్నీ పోతున్నాయి, జ్ఞానం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. అరే ఆశ్చర్యంగా ఉంది గ్రంథం అని పిల్లరా ఒక 5 సార్లు చదివినాక ఈయన ఒక తీర్మానానికి వచ్చాడు. అరే వాడి జీతం ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. ఇది అద్భుతమైన గ్రంథం, ఇది నమ్మదగిన గ్రంథం. ఇందులో పరిచయం అవుతున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఇందులో పరిచయం అవుతున్న దేవుడు నిజమైన దేవుడు, ఇందులో పరిచయం అవుతున్న దేవుడు మానవులందరినీ కలిగించిన దేవుడు, ఇందులో కనబడుతున్న దేవుడు మానవులను ప్రేమించిన దేవుడు, ఇందులో కనబడుతున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఇందులో కనబడుతున్న దేవుడు మానవులందరి కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, ఇందులో కనబడుతున్న దేవుడు మరణాన్ని జయించి 3వ దినాన లేచిన దేవుడు. హల్లెలూయా. అరే ఇన్ని సత్యాలు ఇందులో ఉంటే ఈయన ఇట్లా చెబుతాడేంటి అని చెప్పి ఆ డైరీ తీసి పక్కనేసాడంట. పక్కనేసి పిల్లారా ఇప్పుడేం రాయటం మొదలుపెట్టాడంటే, నేను బైబిల్ని ఎందుకు నమ్ముతున్నానంటే, అది టైటిల్. ఇక అంతకుముందు టైటిల్ ఏంది, నేను బైబిల్ని ఎందుకు నమ్మడం లేదంటే అని టైటిల్ రాయాలనుకున్నాడు. కానీ వాళ్ళు రాయలేకపోయాడు. ఇప్పుడేం రాత్రంటే, నేను బైబిల్ని ఎందుకు నమ్ముతున్నానంటే అని రాసి పిల్లరా పూర్తి చేశాడంట. అది రష్యా దేశంలో గొప్ప బుక్కు. దేవునికి స్తోత్రం. కొట్రే దేవునికే మహిమ కలుగును గాక. ఇట్లా చెప్పి కొట్టుకోవాల్సి వస్తుంది. ఏమ్మా ఏ స్పందన లేకపోయా అక్కడికి రండి, పెళ్ళ మోకపోతే అడగండి. మాట మాట్లాడితే కత్తి లాంటి మాట వస్తే దేవుణ్ణి మహిమపరుస్తూ పోమా కణకణ మోగాల్సిందే మొత్తం. కొట్టమని కాదు, నాకు కొట్టమని కాదు, అది పవర్ఫుల్ మాట, యేసయ్య మాట, నమ్మదగిన మాట. అందుకోసం కొట్టాలి మనం. దేవునికి మహిమ కలుగునుగా. కప్పులరా ఆ బుక్, ఆయన రాసిన బుక్కు రష్యా దేశంలో పాపులర్ బుక్ అనమాట. ఆ బుక్కు గొప్ప ఉజ్జీవాన్ని రష్యా దేశంలో కలిగించింది. పిల్లరా క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలని అనేటువంటి ఒక వ్యక్తి, వాడి పేరు వాల్టేర్ ఏదో ఉంది. అతను పిల్లరా ఒక ఇల్లు కట్టాడు, బిల్డింగ్ కట్టి క్రైస్తవ్యానికి దేవుని పిల్లలకు వ్యతిరేకమైన కార్యకలాపాలని అక్కడి నుంచి సాగెత్తున్నాడంట. అక్కడి నుంచి సాగెత్తంటే ఇక క్రైస్తవం అంతా విస్తరించి పిల్లరా అతను కూడా మరి నాశనం అయిపోయాడు, మరి నశించిపోయాడు. ఆ ఇల్లు తర్వాత దేవుని పిల్లలకు అమ్మబడింది. ఆ ఇంట్లోనే పిల్లరా బైబులు మరి సప్లై చేయటం మొదలుపెట్టారంట. అతని ఇల్లు చివరికి ఏమైంది, బైబులు ఇతరులకు పంచిపెట్టేటువంటి ఒక నిలయంగా మారిపోయిందంట. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇదంతా ఎందుకొరకు చెప్పాను పిల్లరా, నేను ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కానీ వాళ్ళు నమ్మలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. హృదయం కఠినపరచబడింది కదా. కాస్తైనా న్యాయంగా, మంచిగా, యథార్థంగా, అది ఎమోషన్స్ లేకపోతే వెనక రిలేషన్స్ ఏది అడ్డు రాకుండా పిల్లరా కొంతమంది బిడ్డలు మీరు ఎలాగూ నమ్ముకున్నారో తెలియదు కానీ కొంతమంది పిల్లరా ప్రభువు దగ్గరకు రావటానికి ఎంత త్యాగం చేశారంట, ఎంత త్యాగం చేశారు. ప్రాణాలు అర్పించాల్సి వచ్చిందమ్మా. అర్థమైంది. మరి అవతలేం వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు. అటు వాళ్ళు కావాలి, ఇటు వీళ్ళు, ఈయన కావాలా, సత్యం కావాలా, నాకు సత్యం కావాలా, బంధాలు కావాలా, సత్యం కావాలా, బంధువులు కావాలా. ఇలాంటి దగ్గర పిల్లరా ఎంత త్యాగం చేయాల్సి వచ్చిందో వాళ్ళ జీవితాలు మనం చూస్తే. ఏదైనా దేవుని కొరకు వాళ్ళు బ్రతికారు. దేవునికి స్తోత్రం. ఎందుకొరకు ఈ మాట చెప్పానంటే ఎన్ని చేస్తున్నా కూడా ప్రజలు రాలేకపోతున్నారు. ఆ సందర్భంలో పిల్లరా యోహాను భక్తుడు ఒక లేఖనాన్ని కోడ్ చేశాడు. అది ఆ సందర్భంలో యేసు ప్రభువుని నమ్మనటువంటి సందర్భాన్ని బట్టి యోహాను భక్తుడు ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. వాళ్ళు నమ్మకపోవటానికి కూడా ఒక లేఖనం ఉందంట బైబిల్లో. నమ్మటానికి లేఖనాలు ఉన్నాయి, వాళ్ళు నమ్మకపోవటానికి కూడా ఒక లేఖనం ఉందని చెప్తాడు. ఆ లేఖనం పిల్లరా అక్కడ చెప్పబడింది. చదువు ఇప్పుడు. ప్రభువా వర్తమానం నమ్మిన వారెవరు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను.
పిల్లరా, పాత నిబంధన లేఖనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు అనమాట. ఇది ఎక్కడున్న లేఖనం అంటే యెషయా 53 మొదటి వచనంలో ఉన్న లేఖనం. ఆ లేఖనాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాడు అనమాట. మీరు చూడండి, అక్కడ కూడా యెషయా 53 మొదట వచనమ్మా. అదిగో, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. అదే మాట ఇక్కడ యోహాను ఆత్మచేత ఎలా రాస్తున్నాడు? ఆ మాటను ఇక్కడ యేసు ప్రభుకి అన్వయిస్తున్నాడు. అక్కడ చెప్పబడిన యెహోవా బాహువు ఎవరో కాదు, యేసు ప్రభువే అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా చెప్పినటువంటి యెహోవా బాహు ఎవరో కాదయ్యా, యేసు ప్రభువే. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది? యెహోవా బాహువు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. పిల్లల, కొత్త నిబంధనలో యేసు ప్రభు ఎవరో అర్థం చేసుకోవడానికి అసలు యేసు ప్రభు మాటలు చాలు. యేసు ప్రభు ఎవరో మనకు అర్థం చేసుకోవటానికి యేసు ప్రభువే మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు బట్టి ఆయన ఎవరై ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన ఒకప్పుడు ఉన్నాడా లేదా? యేసు ప్రభు ఎవరంటే ఏమన్నా, నేను మొదటి వాడను కడపటి వాడను. తర్వాత ప్రకటన 1వ అధ్యాయంలో నేను వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడను. అది దేవుడు త్రికాలాలలో ఉన్నాడు. పిల్లరా, నిన్నున్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్న దేవుడు. కాబట్టి పాత నిబంధనలో ఎందుకు లేడు? యేసు ప్రభు జీవితం అంతా కూడా 2000 యువతలదే కదా, అవతల లేదు కదా అనేటువంటి వాడు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కదా ఆయన జీవితం అన్నారు. కాదు బాబు, ఆయన జీవితం ఎప్పటి నుంచో ఉంది, భూమి పునాదయ్యక మునిపే ఉన్నది. అయితే పాత నిబంధనలు కూడా యేసు ప్రభు యొక్క ప్రస్తావన ఉంది. అది మనం అర్థం చేసుకోవాలా. పాత నిబంధనలో కూడా యేసు ప్రభు ఉన్నాడు. ఆయా సందర్భాల్లో ఆయన కార్యాలు జరిగించాడు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇదే కంటిన్యూ అయితే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. ఇది మనకు అర్థం కావాలా. ఎందుకంటే బైబుల్ లేఖనాల్లో వీళ్ళు బాగా బైబుల్ చదివి జ్ఞానం పెచ్చైందని చెప్పాను కదా. యేసు ప్రభుని అర్థం చేసుకోవడం వదిలిపెట్టి కొంతమంది అట్లా అపార్థం కూడా చేసుకున్నారు. అలా గనక ఆయన వచ్చిపోతున్నట్లయితే హెబ్రీ పత్రికలో ఒక మాట అబద్ధం అవుతాయా? ఆయన మొదటిసారి వచ్చి తన ప్రాణం పెట్టాడు, రెండవసారి పాపము లేకుండా ఆయన ప్రత్యక్షం అవుతాడు అనే మాట ఉందయ్యా. ఇక వీళ్ళందరూ ఆ మాట పట్టుకుంటారు. యేసు ప్రభు 2 టైమ్సే, అర్థమైందా? 2 టైమ్సే. ఒకసారి కన్యక ద్వారా వచ్చాడు, రెండోసారి వస్తాడు. బైబిల్ తేటగా చెబుతుంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చాడని చెబుతారేది మీరు? న్యాయమా కాదా? ఇదే వాళ్ళు చెప్పేది, చాలామంది చెప్పేది ఇదే. ఆ బాబు నువ్వే కాదు, యువతులలో కూడా కొంచెం ఆలోచించి లేఖనాలు నువ్వు అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు ఆ మాట చూస్తారు ఒక హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఆ మాట కనపడింది. ఒక మాట వచ్చినప్పుడు దాన్ని మనం దాటేసి వెళ్ళకూడదు, చూసుకొని పెడితే బాగుండిద్ది అయ్యా. 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా దేవునికి స్తోత్రం. అవునా? రెండవసారి అనే మాట. మరి ఇట్లా అంటున్నావు కదా, మరి యేసు ప్రభువే చెప్పాడేంటి? అబ్రహాము కంటే నేను ముందున్నానని యేసు ప్రభువే చెప్పాడు. మరి ఆ మాటలు అది పరిగణలోకి తీసుకోవాలిగా. ఒక లేఖనం పరిగణలోకి తీసుకోవటం కాదు, అన్ని లేఖనాలన్నీ పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడాలి. అది ఏ సందర్భంలో రాయబడింది, ఇది ఏ సందర్భంలో రాయబడింది. ఇట్లాగైతే 2 సార్లు మాత్రం, ఒకసారి వచ్చాడు, రెండోసారి రాబోతున్నాడు, ఇంతే 2 టైమ్సే. ఇంకంతకంటే పెచ్చు నువ్వు చెప్పకూడదని నువ్వు అంటే, మరి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చూడు. మీకా గ్రంథం 5:2. అయ్యా అయినను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు మీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని
శాశ్వత కాలము వరకు. అదే మాట పిల్లల, హెబ్రీ పత్రిక నువ్వు 9:28 తీసుకుంటావు, కానీ మరి అపోస్తలు చెప్పిన మాటలు కానీ, యేసు ప్రభు చెప్పిన మాట కానీ, ప్రవక్త చెప్పిన మాటలు కానీ ఎందుకు పరిగణలోకి తీసుకో? వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. నేనేం చెబుతున్నానంటే, యేసు ప్రభు పాత నిబంధనలో కూడా ఉన్నాడు. పాత నిబంధనలో ఆయా ప్రత్యక్షతలు ఆయనకున్నవి. ఆయా సందర్భాల్లో వచ్చి కొన్ని కార్యాలు ఆయన జరిగించినట్లుగా దేవుని కార్యాలలో, భూమి మీద జరుగుతున్న దేవుని ప్రణాళికలో ఆయన కూడా బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు మానవునిగా ఈ లోకానికి రావటం తర్వాత, దానికంటే ముందుగా పిల్లరా పాత నిబంధనలో అనేక పర్యాయాలు, అంటే ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యం జరిగించడానికి, సిద్ధపరచడానికి ఆయా సందర్భాలు వచ్చిపోతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అందులో పరంపరగా నేను మొన్న చెప్పాను ఏమిటంటే, మెల్కీసెదెకు అనే వ్యక్తిని గురించి చెప్పాను. మెల్కీసెదెకు ఎవరు అనగా, ఆయన ఎవరో కాదు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది, జీవమునకు అంతం, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అదొక్కటి మాత్రం సాక్ష్యం కాదు. 110వ కీర్తన కూడా జాగ్రత్తగా చదివితే అక్కడ ఇద్దరు ప్రభువులు ఉంటారు. ఒక ప్రభువు తండ్రి అయిన దేవుడు, ఒక ప్రభు ఏమో యేసుక్రీస్తు. ఈ ప్రభువుకి ఉన్న మరొక పేరు ఏంటంటే మెల్కీసెదెకు. అది నువ్వు మెల్కీసెదెకు ద్వారా నిరంతరము యాజకుడివై ఉన్నావు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరం యాజకుడివై ఉన్నాడు. మెల్కీసెదెకు అనగా ఎవరో కాదు, యేసు ప్రభువారి అనేకమైన ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యక్షత. ఇప్పుడు 2 చెబుతున్నాను. ఇక్కడ బాహు అనే మాట ఉంది కదా, యెహోవా బాహువును ఎవరు నమ్మెను అనే మాట. ఎవరి బాహువు? అక్కడ పిల్లరా పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన బాహువును పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా ఇక్కడ యేసు ప్రభుకి అప్లై చేస్తున్నాడు. అక్కడ చెప్పబడిన యెహోవా బాహు ఎవరో కాదు, యేసు ప్రభువే అని చెబుతున్నాడు. అర్థమైనడు స్తోత్రం చెబుదాం. అక్కడ యెహోవా బాహు అంటే ఎవరు చెప్పండి? అంటే యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అనేక నామధేయాలలో యెహోవా బాహువు అనే పేరుంది. దేవునికి స్తోత్రం. అనేక పేర్లలో యెహోవా బాహువు అనేటువంటి పేరు యేసు ప్రభు వారికి ఉన్నది. ఇది మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో యేసు ప్రభు అనగా యెహోవా బాహువు. మీకు ఇంతవరకు అర్థమైందా? ఇక్కడ యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా చెబుతున్న ఆ యెహోవా బాహు ఎవరు? యేసు ప్రభు. కాబట్టి ఆ మాట యేసు ప్రభుకు అన్వయించడు. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా ఆ యెహోవా బాహు ఎవరో కాదు, కానీ యేసు ప్రభువే. అంటే పాత నిబంధనలో ఇప్పుడు ఆ ఒక్క చోటే కాదు, యెషయా 53లో కాదు, ఇప్పుడు నేను అనేక స్థలాల్లో చూపించబోతున్నా. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంత సమయం పట్టిద్ది? ఏంది 12 అయినా పట్టిద్ది. ఎంతసేపు పట్టిద్ది నాయన? పిల్లరా వినాలి దేవుని వాక్యం. అర్థం ఆయన గురించి వినటం కంటే మనకు ఆశీర్వాదం మరొకటి లేదు. నేను అనుకుంటా కదా, దేవుడేగా నేర్పింది నాకు, దేవుడే కదా నేర్పింది. దూతలు కూడా ఉన్నారనుకుంటా నా విశ్వాసం అయితే. ఎందుకంటే వాళ్లకు తెలియనటువంటి విషయాలు దేవుడు తన సంఘానికి చెప్పాడు. నాకు చెప్పాడని కాదు, తన సంఘం ద్వారా బయలుపరుచుకుంటున్నాడు. విశ్వమంతటికి కూడా పిల్లరా యేసు ప్రభు ఎవరనేది ఎవరి ద్వారా తెలిసింది? విమోచించబడిన సంఘం ద్వారానే తెలిసిద్ది. కాబట్టి గొప్ప విషయం కాదు. వాళ్ళు కూడా ఉంటారు, అందులో డౌటే లేదు. వాళ్ళు కనబడరు మనకి. ఉంటారా? ఉండరా? ఉంటారు, కానీ మనకు కనబడరు. వాళ్ళు అదృశ్యులు. కనబడాలనుకుంటే కనబడతారు, కనబడకూడదంటే వాళ్ళు కనబడరు. అసలు ఏంజిల్స్, దూతలు ఉంటారు. దేవుని వాళ్ళు కూడా అరే ఇలాగున్నదా, ప్రవక్తలు ఇలా రాశారా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. కొన్ని మీకు చూపిస్తాను. ఆ యెహోవా బాహువు పాత నిబంధనలో. ఇప్పుడు యెహోవా బాహు అంటే ఎవరు? యేసు ప్రభువేగా. అండర్స్టాండేగా? యేసు ప్రభువే. ఇప్పుడు పాత నిబంధనలో ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో చూద్దాం. ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఇక రండి, దేవునికి స్తోత్రం. మొట్టమొదట యెహోషువ గ్రంథము, ఒకసారి మీరు యెహోషువ గ్రంథము 4వ అధ్యాయంలోకి రండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. 23, 24 వాక్యం. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు ఎల్లప్పుడూ
దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును ఆ, 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 ఎండ చేసినట్లు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి బయలుపరచెను, తెలియపరచెను. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూజనులందరూ తెలుసుకోవాలంట. ఎవరు తెలుసుకోవాలంట? ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని బట్టి పిల్లరా, అందుకే బైబిలే ప్రామాణికము. ఆయన మళ్ళా క్రొత్త కార్యాలు చేయవలసిన అవసరం ఉండదు. అది ఎంతవరకు అవసరమైనో అంతవరకు దేవుడు చేశాడు, లిఖించాడు. ఇప్పుడు నాకు కనపడమను, ఇప్పుడు చేయమను, ఇప్పుడు శాపకు జరుగుతాయా? గతకాలము జరిగినయే ఇప్పుడు మనకు రుజువు. అవి చూసుకోవాలి. మీరు గ్రంథాన్ని చదువుకొని మీరు నిర్ధారణ చేసుకోవాలా. ఆనాడు ఐగుప్తులో కార్యాలు ఎందుకు చేశాడు? మళ్ళా చేస్తాడా? ఐగుప్తులో ఒకసారి చేశాడు, అవునా? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు లోకానికి వచ్చి అద్భుతాలు అవి తెలుసుకొని మనం స్థిరపడాలి. అట్లా కాదు వాళ్ళ ఎప్పుడో చేస్తే కుదిరి ఇప్పుడు చేయమంటే అట్లా అది చేస్తే అదే విశ్వాసం అంటే. నువ్వు నేర్చుకో, చదువుకో. మరి తేపకు చేయడు. అర్థమైందా? ఇప్పుడు అలా తేపక మరలా చేయమంటే దేవుడు చేయడు. ఒకసారి చేసాడు, అది జరిగిందో లేదో మనం కన్ఫామ్ అవ్వాలి, మనము స్థిరపడాలి, దాన్ని నమ్మాలి మనం, అంతే. మళ్ళా చేయమంటే కుదిరేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేయడం నేను అనను, కానీ అట్లా మొండి పట్టు పట్టకూడదు. లేఖనమే ప్రామాణికం, బైబిలే ప్రామాణికం. దీన్ని మనం చూసుకోవాలా. ఇక్కడ అద్భుతం చేశాడు. ఏంటంటే యోర్దాను నదిని ఎండ చేసి ఆ ఆరిన నేలన ఇశ్రాయేలును అవతలకు నడిపించాడంట. అవతలకు వచ్చినాక యెహోషువ ఏం చేశాడంటే ఒక రాయిని కూడా తీసుకొచ్చాడు. అదే పిల్లరా, అది నిలిపి నిలవబెట్టాడు. మన మాటలన్నీ దానికి వినపడి అని చెబుతూ యెహోషువ ఈ మాట అంటున్నాడు ఏంటంటే, యెహోవా బాహు బలమైనదని భూజనులందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు యెహోవా గొప్పవాడని తెలుసుకోవాలా, యెహోవా బాహు గొప్పదని తెలుసుకోవాలా? ఎందుకు అట్లా కన్ఫ్యూజ్? మనకి అట్లా కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? యెహోవా గొప్పవాడని లోకమంతా తెలుసుకున్నట్లుగా యోర్దాను నదిని ఎండ చేశాడు. పిల్లరా, మీరు నమ్మాలంటే మళ్ళా యోర్దాను ఎండిపోదు. అమ్మా, ఇప్పుడు ఎండమానంటే కుదరదు. అసలు ఎండిపోయింది. ఒకప్పుడు అలా జరిగిందా లేదా? ఇప్పుడు కూడా చూస్తే నెట్ట కూడా చూడండి, ఇప్పుడే చూడండి ఎంత ఉధృతంగా ప్రవహించిందో యోర్దాను నది. అదొక ముచ్చట నాకు, ఆ ప్లేసులన్నీ చూడటం. మీరు నెట్ట కొడితే వచ్చేది యోర్దాను నది అని మౌతులు అనండి. మీ కళ్ళ ముందు యోర్దాను నది మారుతూ ఉండేది. అందులో యోహాను ఎక్కడ బాప్తిసం ఇచ్చాడు, యేసు ప్రభు ఆయా సందర్భాలు ఎప్పుడు అక్కడికి వచ్చాడు, అవన్నీ కనపడతాయి మీకు. ఇప్పుడు అక్కడ పెద్ద స్పాట్ కట్టారనమాట. అంటే అక్కడ బాప్తిస్మాలు, ఇప్పుడు వెళ్ళిన దైవజనులందరూ కూడా అక్కడ బాప్తిస్మాలు, యేసు ప్రభు ఏ ప్లేసులో ఏ స్పాట్లో బాప్తిసం పొందారో అక్కడ బాప్తిసం పొందుతున్నారు. పరలోకానికి వెళ్తారా? అట్లా అక్కడ పోయి పొందితే నువ్వు మారు మనసు పొందాలా. నువ్వు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము. యోర్దాను నదిలో బాప్తిసం పొందితే రక్షణ వచ్చింది అన్నాడా? నా నామంలో బాప్తిసం పొందితే రక్షణ వచ్చింది అన్నాడా? అదొక పిచ్చి కదా, అదొక డబ్బు ఉంది కదా, ఏదో ఒక మంచి ఆ విశ్వాసం అలా పెంచుకోవటం అనేది మంచిది. గతకాలంలో యోర్దాను నది ఇలా జరిగిందా లేదా హిస్టరీ తీయాలి. గతకాలంలో యెహోషువ ప్రార్థన చేసి శత్రువుల మీద యుద్ధం చేసేటప్పుడు ఒక ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? సూర్యుడా నువ్వు అయ్యాలోను, చంద్రుడా నువ్వు గిబియోనులోను కదా, గిబియోను అయ్యాలోను లోయ నిలువో అన్నాడు. ఒకనాడెల్లా నిలిచిందంట. ఇలా ఖగోళ శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తలు ఈ లెక్కలన్నీ కట్టారంట. నాకు తెలియదు మరి, లెక్కలన్నీ కడితే వాళ్ళ లెక్కల లోపలరా ఒక దినం అట్లా ఆగిపోయింది. దాన్ని బట్టి ఇవన్నీ నాకు తెలియదు. దీని కొరకు ఏదో బుక్ ఉందంట ఒకటి, హిస్టారికల్ అన్నమాట, సైంటిఫిక్ ట్రూత్స్, బైబుల్ ఎలా సైన్స్ ప్రకారం నిరూపణ చేయబడింది అని ఒక బుక్ ఉందంట. ఆ బుక్లో చెప్పబడింది ఇదంతా కూడా. శాస్త్రవేత్తలు చెప్పారు ఆ మాట, నిజం. అది లెక్కలు కడితే ఎట్లా జరిగింది. ఒక దినం అట్లా స్టాప్ అయిపోయింది. సూర్యుడు అస్తమించలేదు. అట్లా ప్రూఫ్ అట్లా జరిగిందా లేదా అనేదాన్ని మనం
తెలుసుకోవాలి, హిస్టరీ తెలుసుకోవాలి. అప్పుడు మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. ఇంకా ఇంకా పురావస్తు తవ్వకాలు, అందులో ఉంచి ఎన్నో విషయాలు, సత్యాలు బయటకు వచ్చినాయి. అవినేమో ఒక ఆయన రక్షణ పొందాడు. ఈ తవ్వకాల్లో జరిగినటువంటి బైబిల్ వాస్తవాలన్నీ ఆయన కళ్ళకు కట్టినట్టు కనపండి. దాన్ని బట్టి ఒక ఆయన నమ్మాడు. కనుక జరిగిందా జరగలేదని చూడాలి. ఒకప్పుడు ఇలా జరిగిందంటగా నిజమేనా, ఏ రాజు టైంలో ఎప్పుడు అది జరిగింది, ఏంది నిజమేనా వాస్తవమేనా, చరిత్ర ఏం చెప్పింది, అది తెలుసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఎండబెట్టమను అంటే ఇప్పుడు ఎండబెడతాడు మళ్ళా. అట్లా చెయ్యడు దేవుడు. ఒకసారి చేశాడు. నిజంగా యేసు ప్రభు వారు సిలువ ఎక్కాడా, ఇప్పుడు ఎక్కమను. నిజంగా సిలువ మోసాడు, ఇప్పుడు మోయమను. నిజంగా సిలువలో చనిపోయాడా, నాకు చూపించమను అంటే జరిగిద్దా? అట్లా జరగదు. చరిత్రలో ఒకసారి జరిగిపోయింది. అది జరిగిపోయిందో లేదో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అంతే. అది ఇది జరిగిందా, ఇది వాస్తవమా అవాస్తవమా, వీళ్ళు పిచ్చోళ్ళేనా, ఇన్ని కోట్ల మంది ప్రజలందరూ వీళ్ళ విశ్వాసం అంత అమాయకులేనా అని నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. క్రూసిఫైడ్ అనేది, జీసస్ క్రూసిఫైడ్ అనేది ట్రూతా అన్ట్రూతా తెలుసుకోవాలి. పరిశోధకుల దగ్గరికి వెళ్ళాలి. అర్థమా? నాది నేను నమ్మొద్దు, నీ దగ్గర నువ్వు నమ్మొద్దు. మనం వెళదాం పెద్దోళ్ళ దగ్గరికి, చరిత్రకారుల దగ్గరికి వెళ్దాం. ఆ దినములో యేసు ప్రభువు వారు జీవించిన టైములో ఏ ప్రభుత్వం ఉంది, ఏ రాజు ఉన్నాడు, లెక్కలు ఉంటాయి కదా. నా చిన్నతనంలో ఇందిరమ్మ గారు పరిపాలించింది. అప్పుడు నేను 7th 8th చదువుతున్నాను. అప్పుడు ఆమెను షూట్ చేశారు. లెక్క ఉందా లేదా, చరిత్ర ఉండిద్దా? ఫలానా టైంలో, అప్పుడు నేను ఏమో చదువుతున్నా గుర్తులేదు, రాజీవ్ గాంధీని చంపేశారు, బాంబ్ బ్లాస్ట్ చేశారు. చరిత్ర ఉందా లేదా? ఇప్పుడు పిల్లరా ఫలానప్పుడు ఏ సమయంలో ఎవరు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఏ సమయంలో ఎవరు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మనం అన్ని లెక్కలు. అర్థమైందా? నాకు కొంచెం ఊహ వచ్చేటప్పుడు కల్లా పిల్లరా మరి ఎవరో నాకు ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరు అనుకుంటాను. తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు గారు వచ్చినందుకు ఇవన్నీ మనకని తెలిసింది. అంతకుముందు ఎవరో ఏందో మనకే తెలియదు. ఎన్టీ రామారావు గారు వచ్చినాక అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయన తర్వాత వాళ్ళ అల్లుడు గారు, ఇట్లా ఆయన తర్వాత మళ్ళీ ఇంకా రాజశేఖర రెడ్డి గారు, ఇట్లాగనమాట. మనకి చరిత్ర ఉండిద్ది, రికార్డ్ అయి ఉంటాయి. నువ్వు నమ్మకపోతే ఎట్లా? అసలు వాస్తవం కాదని ఊరకు నమ్ముతావు ఎట్లను? ఏది నాది నేను నమ్మొద్దు, నీది నేను నమ్మొద్దు. చరిత్ర దగ్గర పోవాలి. చరిత్ర ప్రతిదానికి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జీవించినప్పుడు అక్కడ పరిపాలిస్తున్న వారు రోమీల కాలంలో యేసు ప్రభు పుట్టాడు, పెరిగాడు, అక్కడ అద్భుతాలు చేశాడు. రోమీల ప్రభుత్వ కాలంలోనే ఆయన క్రూసిఫైడ్ చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. ఇది వాస్తవమా కాదా? అప్పుడు ఎవరు గవర్నర్ గారు, ఎవరు పరిపాలిస్తున్నారు? పిలాట్ ఏ టైంలో వాడు, హేరోద్ ఏ టైంలో వాడు? అర్థమైందా? ఇవన్నీ ఉంటాయి, అక్కడ ఉంటాయి. వాస్తవమా కాదా ఇది మనం తెలుసుకోవాలి. చాలామందిని అలా చంపేశారు బాబు, సిలువ వేసి. ఆయన యేసు ప్రభు అంట నిర్ధారణ ఏంది? అయితే అందరూ వేరు, ఆయన వేరు. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన సిలువ మీద INRI అనేటువంటి ఒక ప్లేటు పెట్టారు. అందరికి పెట్టాలి ఆ ప్లేటు. ఆ ప్లేటు పెట్టారు. ఈయన ఎవరంట? ఈయన యూదుల రాజు అయిన నజరేయుడు అని దాని అర్థం అంట. INRI ఉండిద్దన్నమాట. ఇదంతా చరిత్ర మనం తెలుసుకోవాలి, నమ్మాలి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు అంటే నువ్వు జీవాన్ని పొందటం కోసం. పాత నిబంధనలో అనేకమైనటువంటి రుజువులు చెప్పబడ్డాయి. యేసు ప్రభు ప్రత్యక్షతలు పలుమార్లు కూడా ఉన్నాయి అక్కడ మనం చూస్తాం. యెహోవా బాహువు గొప్పదని అందరూ తెలుసుకోవటం కాదు, యెహోవా గొప్పవాడని తెలుసుకోవటం కాదు, యెహోవా బాహువు గొప్పదైందని తెలుసుకోవాలి. యెహోవా బాహువు బలమైందని భూనివాసులు తెలుసుకోవాలి. జరిగిన అద్భుతాలని దేని కొరకు జరిగినాయి అంటే తన కుమారుడు కొరకు, యేసు ప్రభు కొరకే జరిగించాడు. ఇక త్వర చూద్దాం పిల్లరా. కీర్తన గ్రంథం 89:13. నేను త్వరగా చెప్పి ప్రార్థన చేస్తే. ఇక కీర్తన గ్రంథం, పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. దేవుని నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. దేవునికి స్తోత్రం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారాలు. ఇక్కడ పిల్లరా మరి ఎవరు రాసిన కీర్తనం అది? ఆయన మాట్లాడుతున్నాడు. అంటే
తండ్రిని ఉద్దేశిస్తూ పాడుతున్నటువంటి పాట అన్నమాట. తండ్రిని ఉద్దేశిస్తూ పాడుతున్న పాట. పరాక్రమము గల బాహువు నీకు కలదు అంటే తండ్రితో మాట్లాడుతుంది. తండ్రి అయిన దేవా, పరాక్రమము గల బాహువు నీకు కలదయ్యా, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది అన్నాడు. అంటే అయ్యా, నీకు ఒక బాహు ఉంది, నీకు ఒక హస్తం ఉంది, ఆ హస్తము పరాక్రమము గలది. పరాక్రమము గలది అనే మాట చేతి కోసం అంటారా, మనిషి అంతటి కోసం అంటారా? ఆహా, నీ చెయ్యి ఏమి పరాక్రమయ్యా అంటారా? అక్కడ బాహువు చేతిని గురించి మాట్లాడుతున్న మాట దేవుని చేతి కాదు, దేవుని చెయ్యి. దేవుని రైట్ హ్యాండ్ అనబడే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, దేవుని బాహు అనబడే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన క్రీస్తు. దేవుని ఆయన గురించి మాట్లాడుతున్న మాట. ఓ తండ్రి, నీకు పరాక్రమం గల బాహు ఉందయ్యా, నీ హస్తము బలమైనదయ్యా, నీ దక్షిణ హస్తం ఉన్నతమైందయ్యా, నీతి న్యాయములు. అది పిల్లరా, ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతున్న మాట? యేసు ప్రభువుని గురించి చెప్పబడుతున్న మాట. ఆయన బాహు బలమైంది, ఆయన బాహు పరాక్రమము కలిగింది, ఆయన బాహువు ఉన్నతమైంది, ఉన్నతమైన బాహు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు గురించి చెప్పబడుతున్న మాట బాహువు అనే మాట మనం చూస్తాం. బాహుబలి కాదు. ఏమా అటుపోతుంది నేను మనసు ఏమన్నా? ఈ బాహు వేరు. దేవునికి స్తోత్రం పిల్లలు. మూడో విషయం చెబుతాను. యెషయా గ్రంథం 51:9 అమ్మా. యెషయా గ్రంథం 51:9. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొనుము, పూర్వకాలములలో పురాతన తరములలో లేచినట్టు లేము, రాహాబును తుత్తినీలుగా నరికివేసిన వాడు. బాహువా లెమ్మని మళ్ళీ అక్కడేమో ఒక వస్తువుతో, ఒక చేత్తో మాట్లాడుతున్నట్టు, కిందేమో ఒక పర్సన్తో మాట్లాడుతున్నట్టు ఏదో. సరే కదా చదవండి వచ్చినారు. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుక్కొని. ఈ బాహు అంట పూర్వకాలంలో ఎప్పుడో ఏం చేసింది? పురాతన తరముల్లో లేచినట్లు. ఈ బాహు ఎప్పుడో పూర్వకాలంలో లేచిందంట. ఒకసారి లేచి ఏం చేసిందంట? రహాబుని తుత్తునీలుగా చేసిందంట. నీవే కదా, మకరమును పొడిచిన వాడవు. పిల్లరా, దీనికి ప్రత్యక్షతో కూడిన లేఖనాలు ఉన్నాయి. కానీ సాధారణంగా ఇప్పుడు వస్తున్న విషయాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, ఆ బ్రదర్ చెప్పేది ఏంటంటే, రహాబ్ అంటే అశూరీయులు, మకరం అని ఐగుప్తుకు అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. మొసలి అదనం. అది మీరేదో పైకి పోబాకండి, అర్థమైందా? రహాబ్ అంటే సాతానని, ఏదో విశాలమైన వాడని. అంటే ఒకప్పుడు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో అప్పుడు ఏం చేశాడంట? దేవుని కుమారుడు తరిమేడు. ఏమి లేదు, భయంకరం గాయాలు మానుసుకోవటానికే కొన్ని నెలలు పట్టిందంట వాడికి. అది ఒక ప్రత్యక్షత, అదొక ప్రత్యక్షత. నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నీ ఇష్టం. కానీ అట్లా కనబడిద్ది అన్నమాట, కనబడింది పిల్లరా. ఇది ఒక ప్రత్యేకమైన అంశం. యేసు ప్రభువారు పైకి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా ఉండిద్ది, లోపల మరి ఒక వ్యక్తితో మాట్లాడతాడు. దీనికి కొంచెం బలి పెరగాలి అర్థం. అందుకే అక్షరమునకు ఆత్మకు చాలా వ్యత్యాసం ఉండిద్ది, పరిశీలనకు ప్రత్యక్షత కూడా చాలా వ్యత్యాసం ఉండేది. ఈ అంశం మీకు చెబుతాను, రాసి పెట్టుకోండి ఎప్పుడన్నా. అట్లా దేవుడు మర్మంగా మాట్లాడతాడు. అంటే పైకి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నట్టుంటాడు, లోపల మరొక వ్యక్తిని గురించి మాట్లాడతాడు. ఇది ఆదికాండం 3లోనే చూస్తారు మీరు. మరి బ్రదర్కి ఎందుకు అర్థం కాదో? ఎందుకంటే నాకు కావాలి ఆయన మెసేజ్లు, అది నాకు కావాలి. ఎందుకు వింటానంటే నాకు అవసరం. ఎంతవరకు సత్యానికి ఎదురు వస్తాయో చూద్దాం, ఎంతవరకు ప్రత్యక్షత ఎదురొస్తాయో చూద్దాం. నాకు కావాలి. నువ్వేం చెబుతున్నావు? అసలు ప్రత్యక్ష నీ పరిశీలన వల్ల నీకేం తేలింది? ఏ కూసొక్క తేజో నక్షత్రం అంటే బబులోను రాజు అంట. బబులోను రాజు గురించి మాట్లాడుతుందా ఇది?
చూడండి మళ్ళా చూడండి మళ్ళీ అవును నిజమే నిజమే అట్టే ఉండిద్ది పిల్లలు. మరి అక్కడ సర్పంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు సర్పంతోనే మాట్లాడా, సాతాన్తో కూడా మాట్లాడా? పైకి సర్పం కనపడుతుందా? మరి సర్పం లోపల ఇంకో సర్పంగాడు ఉన్నాడా? ఇద్దరితో మాట్లాడాడు. ఇది అర్థం కావాలి. ఇది దైవజనులకు అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఇది అర్థం చేసుకునే వాళ్ళు కొంతమందే ఉంటుంది, అందరు ఉండలేరు నాకు తెలుసు. అసలు ఆ బ్యాచ్లో కూడా చాలామంది ఉండలేరమ్మా. అర్థమైందా? అట్లా కనుక ఆ ప్రత్యక్షత, ఆ వచ్చిన ప్రత్యక్షత మీలో కనుక వస్తే మీరెందుకు కూర్చోరు? ఇట్ట నాలాగెందుకు కూర్చోలేదంటే అది తాకలా, అది ఆ ప్రత్యక్ష నీలోకి రాల. ఆ దైవం మీదకి వచ్చిన ప్రత్యక్ష నీలోకి రాలా. నీకు అర్థం కాల కొన్ని విషయాలు, నాకైతే అర్థమైనవి. నాకేం అర్థమైందంటే దేవుడు పైన ఒక విధంగా ఒకరితో మాట్లాడినట్టుగా ఉంటాడు, లోపల మరొకరితో మాట్లాడతాడు. ఇది పైన బబులోను గురించే మాట్లాడినట్టుండిది, పైన తూరు రాజు గురించే మాట్లాడినట్టుండిది, పైకి పేతురుతోనే మాట్లాడినట్టుండిది. కానీ పేతురులో మరొక వ్యక్తి ఉన్నాడు. అది అలా కాకపోతే యేసు ప్రభు మాట్లాడే మాటలకు అర్థం ఉండదు. అయ్యా నేను ఇలా సిలువేయబడతాను, నేను చనిపోతాను, 3వ దినాన్ని లెగుస్తానంటే పేతురు ఏమంటాడు? ప్రభు అది నీకు దూరం అవును గాక అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా గో బ్యాక్ అన్నాడు కదా. మనం కూడా అట్ట అనాల. సాతాను మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే మనం ఏమనాలి? అమ్మో సాతాను వచ్చిందమ్మా, వెనకపోను. ఏదన్నా నువ్వు చేయాలనుకున్నప్పుడు అడ్డు వస్తూ ఉంటారు వాళ్ళు, దేవుని పని చేయటానికి ముందుకు రారు కదా. అప్పుడు నువ్వేమనాలి? సాతానా వెనకబో, నువ్వు ముందుంటాం కాదు, నువ్వు అన్ని సాతాను మాటలు మాట్లాడతావు. సైతాన్ లేడు బైబిల్లో, సాతాను ఉన్నాడు. సాతాను, సైతాన్ అనేది బైబిల్లో లేదు. చాలామంది కోపం తట్టంటారు కదా, సైతాన్ సాతానా నా వెనకకు పొమ్ము అన్నాడు. పిల్లరా అట్లా అనాలి మనం. ఎందుకని? ఇప్పుడు యేసు ప్రభువారు పేతురు ఉంటే సాతాన్ అంటాడేంటి? అవును కదా. పేతురు ఈ మాట అన్నది ఎవరు? ప్రభువా అది నీకు దూరం అగునుగాక అన్నాడు. అంటే యేసు ప్రభు తన శిలువ మరణాన్ని గురించి చెప్పుకుంటుంటే, ప్రభు అలా జరగకూడదయ్యా, నువ్వు మరణించొద్దు, నువ్వు శిలువ మీద మరణించొద్దు అన్నది పేతురా సాతానా? నాకు చెప్పండి, ఎట్ట చెబుతావా? పేతురు ఉంటే అనుకుంటే ఇంతకు ఎక్కడ ఉంది? అది ఎక్కడో ఉండేది, మత్తయి 16లో ఉంది అది. పిల్లరా అట్లా ఎందుకు అంటాడు అంటే, యేసు ప్రభువారు పైన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఉంటాడు, కానీ లోపల మరి ఒక వ్యక్తితో మాట్లాడతాడు. పైన ఒక వ్యక్తిని గురించి చెబుతున్నట్టు ఉంటాడు, లోపల మరో వ్యక్తిని గురించి చెబుతుంటాడు. దీనిని ప్రత్యక్షత అంటారు. అర్థమైనడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుషులు మీరు కూడా ఒక్కోసారి అర్థమైంది, వీళ్ళతో మాట్లాడినట్టుంటావు, పక్కన ఎవరు ఉంటారు, నీకు పన్నోళ్ళు ఉంటారు, వాళ్ళకు తగిలేటట్టుగా మాట్లాడతావు. అవునా కదా? మాట్లాడుతుంది వీళ్ళతోనే, కానీ ఎవరు తగలాలని ఏదో కోడిని వంకపెట్టి వాళ్ళని వంకపెట్టి ఈ మాటలని వాళ్ళకు తగలాలి. మనుషులమైన మనలోని ఇంత జ్ఞానం ఉంటే మరి దేవుడు ఉండదా? పిల్లారా దేవుడు అలా మాట్లాడతాడు. మనకు సత్యం మీరు జాగ్రత్తగా చదువుకోవాలి వాక్యాన్ని. ఏదో ఇప్పుడంతా ఇక నీకే తెలిసినట్టుగా నువ్వు మాట్లాడొద్దు. పెద్దలను కొంచెం గౌరవించు, ప్రేమతో తీసుకో. నువ్వు జాగ్రత్తగా ప్రేమ కలిగి పరిశోధించి అప్పుడు నువ్వేదన్నా చెబితే అది ఉండి, లేకపోతే నువ్వే నవ్వులు పాలు అయిపోతావు. ఇప్పుడే కొన్ని విషయాలు అలాగ అయిపోతున్నాడు, కొన్ని విషయాలు అట్లా అయిపోతావు. జాగ్రత్తగా పెద్దలు మనం గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళు కన్నీరు గారుస్తూ మోకరించి వాక్యాన్ని నేర్చుకున్నారు, చదువుకుని ఏదో కొన్ని విషయాలు నీకు అర్థం కాకపోతే దానికి అర్థం చేసుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఏం చెబుతున్నాను నేను? పాత నిబంధనలో యేసు ప్రభు ఉన్నాడు, యెహోవా బాహువు అనే పేరుతున్నాడు. ఆయన ఏం చేశాడు? ఒకప్పుడు లెగిచాడంట, బలంగా లెగిసి రహాబుని మరి మకరాన్ని అణిచేశాడంట. ఆయన కోపం వచ్చిందంట. పూర్వకాలంలో దైవ సంబంధమైన కార్యక్రమానికి ఏదో విరోధంగా లెగుస్తుంటే ఏం చేశాడు? రహాబును తుత్తునీలుగా చేసిన వాడవు నువ్వే, మకరమును పొడిచిన వాడవు నువ్వే. ఎప్పుడో జరిగింది అది. ఈ బాహు ఒకప్పుడు ఏం చేశాడంట? ఈ బాహువే చేసింది. మరి ఈ బాహువే అశ్షూరీయులను ఓడిపోవటానికి గల కారకుడు. ఈ బాహువే ఐగుప్తీయులు మరి ఓడిపోవటానికి గల కారణం.
ఈ బాహువే. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత యెషయా గ్రంథం 53 ఒకటి మనకు తెలిసిన విషయమే. మేము తెలియ సమాచారం ఎవడు నమ్మేను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, ఆయన లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు, అంటే బాహువు, అతడు ఆయన ఎదుట పెరిగెను. దేవునికి స్తోత్రం. అతడు ఆయన ఎదుట పెరిగెను. అదంతా కూడా పిల్లరా యెషయా 53 అంతా కూడా ఏమిటి చెప్పండి? యేసు ప్రభువారి శిలువ మరణము. అది యెషయా 53 అంతా ఏంటంటే మానవులందరి కోసం ఆయన ఎలాగూ మరణించబోతున్నాడో అనేదాన్ని తెలిపే చాప్టరే యెషయా 53. యెషయా 53 బాహు ఎవరంట? యేసు ప్రభువే. పాత నిబంధనలు యేసు ప్రభు ఉన్నాడా లేదా? యెహోవా బాహు మనకు ప్రత్యక్షమవుతున్నాడు. తర్వాత పిల్లరా మీరు గమనిస్తే సంఖ్యాకాండం 11:23 ఒకసారమ్మా. సంఖ్యాకాండము 11:23 నేను త్వరగా చెబుతాను, ఇంకొకటి ఉంది అంతే. దేవునికి స్తోత్రం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే మటన్ సమస్య. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పిల్లరా సణుగుతున్నారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు చేపలు ఉన్నాయి, మాకు మాంసం ఉంది, మాకు కీరకాయలు దోసకాయలు అన్నీ ఉన్నాయి. ఈ అడవులకు వచ్చే మాకు ఏమీ లేకపోయా పిల్లరా. దేని కొరకు వీళ్ళు బాధపడ్డారంటే మటన్ కావాలి కదా, మటన్ కోసం అప్పుడు పిల్లరా వాళ్ళు సణుగుతుంటే దేవునికి అది బాధ కలిగింది. అప్పుడు అన్నాడు యెహోవా బాహుబలము తక్కువైనదా అన్నాడు. అంటే ఇంకో మాట అన్నాడు, మోషే నా బలం ఏమైనా తక్కువైందంటాయా, నేనేమైనా తక్కువన్నా అనొచ్చుగా. అట్లా అనలా. ఏమన్నాడు? నా యెహోవా బాహుబలము తక్కువైనదా అంటాడు. అంటే బాహుని ఎందుకు తెస్తాడు మధ్యలో? యెహోషువ తీసుకొస్తాడు, యెషయా తీసుకొస్తాడు, దావీదు తీసుకొస్తాడు. మధ్యలో బాహు ప్రస్తావన ఏంటి అంటే బాహు తెలుసుకోవాలి. బాహు ఎవరు మనకు అర్థం కావాలని. మెల్కీసెదెకు ఎవరు? ఆయన గురించి 110లో చెబుతాడు, హెబ్రీ పత్రికలో చెబుతాడు, ఆదికాండంలో చెబుతాడు. ఎందుకు ఆయన గురించి? ఆయన ఎవరో కాదు, యేసు ప్రభు ప్రత్యక్షత. ఈ బాహు ఎవరో కాదు, యేసు ప్రభు ప్రత్యక్షత. యెహోవా బాహువు తక్కువ ఆయన, యెహోవా బాహుబలము తక్కువ ఆయన. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు ఎప్పుడైనా మూగబోయేనా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. పాడదాం అనుకున్నది పోయింది పిల్లరా. బాహుబలము ఎన్నడైనా దూరమైందా, నీ వాక్ ఎప్పుడైనా ఎడమైందా, అది నమ్మాల. అప్పుడు ఇప్పుడు ఒకటిగానే ఉంది. నమ్మిన వాళ్ళ జీవితంలో అప్పుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నమ్మిన వారి జీవితంలో ఇప్పుడు కూడా అద్భుత కార్యాలు చేస్తున్నాడు, చేస్తాడు. అది చేస్తాడు. నువ్వు నమ్ము, దేవుడు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. పిల్లరా బాహుబలము తక్కువైందా? మోషే ఏమనుకుంటున్నావు? సముద్రాన్ని చీల్చాను గుర్తులేదో, యోర్దాన్ నదిని ఎండబెట్టాను గుర్తులేదో, ప్రాకారాలు కూల్చాను గుర్తులేదో, ఫరో మెడ వంచాను 10 సూచక్రియలు చేసి గుర్తులేదో. తక్కువైందా? అది మనం నమ్మాల. దేవుని బాహుబలము
తక్కువైంది కాదు. పిల్లరా, ఒక ఎన్ని కిలోమీటర్లు వచ్చి పూరేడు పిట్టలు పడిపోయినాయి అంట. ఒక గాలి వచ్చింది, ఆ గాలి పిల్లరా ఇశ్రాయేలీయుల పాళెం చుట్టూ పిల్లరా ఎన్ని మూరల ఎత్తునో పిల్లరా చుట్టూ పక్షులు వచ్చి పడిపోయింది. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 30 దినాలు ఇస్తానన్నాడు మాంసం. ఎన్ని దినాలు? ఆ నాన్ వెజ్ నాన్ స్టాప్ అన్నమాట. నాన్ వెజ్ అన్నమాట. ఏమా ఎన్ని రోజులు? 30 days. ఇక నువ్వు ఎందులో వేసుకొని తింటావు నీ ఇష్టం. ఏమా గోంగూరలు వేసుకో, ఇంకా ఎందులో వేసుకుంటావు, ఇంకా నీ ఇష్టం. 30 దినాలు ఎత్తాను పో అన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు, అట్లా గొప్ప కార్యాలు యేసయ్య చేశాడు. బాహుబలం దూరమైందా? అది ఆ బాహువు ఎవరంటే నీ కోసం ఏ కార్యమైనా చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఆ పూరేడు పిట్టలన్నీ తీసుకొచ్చి ఆ గొప్ప కార్యం చేసిన ఆయన ఎవరు? యెహోవా బాహువే. దేవునికి స్తోత్రం. ఆఖరిగా మరొక మాట, అయిపోయినట్టేనేక రాసుకొచ్చినాయన్నీ. పిల్లారా 59:16 చివరి లేఖనం. యెషయా గ్రంథం 59:16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట ఆయన చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు, అదిగో ఆయన బాహువు ఆయనకు సహాయం చేసాను. పిల్లరా, నా చెయ్యి నాకు సహాయం చేసిద్దా? నీ చెయ్యి నీకు ఇదిగో ఆయన నాకు సహాయం చేసి అనేది వేరు. నా చెయ్యే నాకు సహాయం చేసిద్ది అంటే ఎట్లా? నీ చెయ్యి నీలో ఉందాయా? నీ చెయ్యి నీ సహాయం చేసేదేంది? యెహోవా బాహువు సహాయం చేసిద్దంటే యెహోవాకు వేరుగా ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. సంరక్షకుడు లేడు, సత్యం సంత వీధిలో పడింది, న్యాయం లేదు, భూలోకమంతా గందరగోళం అయిపోయింది. దీన్ని బాగు చేయాలనుకున్నాడు. ఎవరి ద్వారా బాగు చేయాలనుకున్నాడు? యెహోవా బాహు, నేనున్నాను తండ్రి, నన్ను పంపు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? న్యాయము జరిగించేంత వరకు కూడా ఆయన నలిగిపోడు. అర్థమైందా? యేసు ప్రభువును గురించిన ప్రవచనం చూపించడానికి పిల్లరా అవకాశం లేకపోతే, ఈయన నేను ఏర్పరుచుకున్న నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను నేను ఉంచాను. ఈయన ఏం చేస్తాడు? సువార్తను ప్రకటిస్తాడు, అనేకులకు తెలియజేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. యేసు ప్రభు వచ్చి పిల్లరా గొప్ప భూలోకమున న్యాయమును స్థాపించు వరకు 12వ అధ్యాయము 18. ఈయన నా సేవకుడు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరుచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచాను, ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలేయుడు. వీధులలో ఈయన శబ్దం ఎవరికి నీ వినపడదు. విజయముందుటకును న్యాయ విధిని ప్రబలము చేయు వరకు. అది ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవశనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. ఎవరైనా ఈయనే యెహోవా బాహు. న్యాయమును స్థాపించడానికి తండ్రి అయిన దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అదంతా చేయడానికి వచ్చినటువంటి బాహు. నా బాహు నాకు విజయమును ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు నేనేం చెప్పానంటే, యోహాను ద్వారా మరి చెప్పబడిన బాహు ఎవరో కాదు, యేసు ప్రభువే. అంటే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు పాత నిబంధనలో ఉన్నవి. ఆ నిన్నగాక మొన్నొచ్చిన ఆయన కాదు. సృష్టి ప్రారంభమైన కాడి నుంచి ఆయా సందర్భాల్లో దేవుని ప్రణాళికలో ఆయన బలమైన సాధనంగా వాడబడుతూ వచ్చినటువంటి వాడు ఆయన మనందరి రక్షకుడు. ఆ బాహువే చివరికి తన ప్రాణమిచ్చి మనందరికి రక్షణ ఇచ్చాడు. ఆ బాహువే మానవునికి లోకానికి వచ్చి ఏం చేశాడమ్మా? తన పరిశుద్ధమైన ప్రాణాన్ని మన కొరకు సిలువలో అర్పించి గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందాడు. ఆ రక్షణ పొందిన వారు ధన్యులు, పొందకపోతే పొందమని దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను బ్రతిమాలుతున్నాడు. ఇదే మిక్కిలి, ఇదే రక్షణ దినం.
యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంటే మనం ధన్యులమైపోతాం. లోపలికి వచ్చినాక ఇక ఆయన అడుగు, ఇక చెబుతాడు అన్నీ. నువ్వు చదువు, వాక్యం చదువు, ప్రార్థన ద్వారా అడుగు, దేవుడు అన్నీ నీకు బయలుపరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వాక్యము విన్న మనందరినీ దీవించునుగాక, తన ప్రత్యక్షతతో నింపునుగాక.